నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. అందరికీ గుడ్ మార్నింగ్. సలైతో పక్క సుక్కలు చూపిస్తుంది, మామూలుగా కాదు పంజా విసురుతుంది. సో ఓకే, ముందుగా మార్నింగ్ న్యూస్లో వెలుగు దినపత్రిక చూసుకుంటున్నట్లయితే ఈ వారం గజగజ టెంపరేచర్లు 3 నుంచి 5 డిగ్రీల దాకా పడిపోయే అవకాశం. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 4 రోజుల పాటు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయగా సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలో సాధారణం కంటే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ సిటీలో 2 రోజుల నుంచి మబ్బు పట్టిందని, ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని తెలిపింది. 3 నుంచి 5 డిగ్రీల దాకా పడిపోయిందంట ఉష్ణోగ్రత. సో సలైతే సుక్కలు చూపిస్తుంది. ఈ 1, 2, 3, 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిరు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రజలు, ఎందుకంటే చలి మామూలుగా కాదు, సుక్కలు చూపిస్తుంది. నార్మల్ సుక్కలు కూడా కాదు, అసలు ఫ్యాన్లు కూలర్లు ఎప్పుడో మూలగా పడ్డాయి, సజ్జలెక్కినాయి. ఇక ఎన్ని కప్పుకున్నా కూడా ఆగనటువంటి పరిస్థితి. ప్రేమికులు మిస్సింగ్ అంట. 5 ఏళ్లలో అదృష్టమైన 1,00,000 మందిలో 60% మంది ప్రేమికులే. 5 ఏళ్లలో 1,00,000 మంది అదృష్టమయ్యారంట ప్రేమికులు. వీరిలో 17 నుంచి 27 మధ్య వయసున్న వాళ్ళే ఎక్కువ. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే పరార్. 85% ట్రేస్ చేసి పేరెంట్స్కి అప్పగిస్తున్న పోలీసులు. మిస్టరీగా మిగులుతున్న 15% కేసులు. తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఏటా 1000 మంది దాకా గడప దాటుతున్నారు. వీరిలో తెలిసి తెలియని వయసున్న మైనర్లు కూడా ఉంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదైతే అందులో సుమారు 50,000 మందికి పైగా ప్రేమికులే ఉన్నట్లు క్రైమ్ రికార్డులు చెబుతున్నాయి. ఇలాంటి కేసులను ట్రేస్ చేసి సిఐడి పోలీసులు పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ప్రేమికులు ఇద్దరు మేజర్లు అయితే వారి ఇష్టానికి వదిలేస్తున్నారు. మైనర్లు అయితే పేరెంట్స్కు అప్పగిస్తున్నారు. పోలీసులు అతి కష్టం మీద 85% కేసులు ట్రేస్ చేస్తుండగా మరో 15% కేసులు మిస్టరీగా మిగిలిపోతున్నాయి. 5 ఏళ్లలో 1,00,000 మందికి పైగా అదృశ్యం. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1,03,496 మంది అదృశ్యమయ్యారు. వీరిలో ప్రేమించుకొని పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మొత్తం మిస్సింగ్ కేసులో 60% మంది ప్రేమికులే ఉంటున్నారని సిఐడి ఎంక్వైరీలో తేలింది. గత 5 ఏళ్లలో 1,03,496 మంది మిస్సింగ్ సంబంధించి 96,614 వరకు కేసులు ఫైల్ అయ్యాయి. వీరిలో 97,28 మందిని సిఐడి పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకు ఇలాంటివి 22,780 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇగో ఈ ఏడాది నవంబర్ వరకు 1,00,000 కేసులు, 1,03,000 కేసులు నమోదైనాయంట. పరార్, ఇంట్లో నుంచి చెప్పకుండా పరార్. ఈ టెక్నాలజీ ఎక్కువ అయిపోయింది. ఈ ఫోన్ చేతులకు వచ్చిందంటే ప్రేమలో ఉన్నట్టే. ఇక పొద్దు లేదు మాపు లేదు, ఫోన్లలో మూతి పెట్టున్నాయన. సో దీంట్లో ఇట్లా పారిపోవడానికి కొన్ని కారణాలు ఏంటంటే ఇంట్లో ఒప్పుకోలేకపోవడం, మా ప్రేమను ఏడా తిరస్కరిస్తారో అని చెప్పేసి పారిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అమ్మాయికి నచ్చినంత మాత్రాన పేరెంట్స్కి నచ్చరు. దీంట్లో కొన్ని ఇంటర్ క్యాస్ట్ ఉంటాయి. తర్వాత కొన్ని అబ్బాయికి సంబంధించి ఇక్కడ కులం పనిచేస్తుంది, ఇక్కడ ఆర్థికం పనిచేస్తుంది, ఇక్కడ వర్గం పనిచేస్తుంది. కాబట్టి ఇష్టానుసారంగా వీళ్ళు ఇప్పుడు ఇంకోటి ఏమొచ్చిందంటే మొత్తం అందరికీ జ్ఞానోదయం ఏమైందంటే మాకు రైట్స్ ఉన్నాయి, మేము పెళ్లి చేసుకునే రైట్స్ ఉన్నాయి అంటారు. రైట్స్తో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. సో మొత్తం మీద మైనర్లు అయితే పోలీసు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ అమ్మ నాన్నకు అప్పగిస్తున్నారంట. ఒకవేళ మేజర్లు అయితే మీ ఇష్టం అమ్మ, మరి పెళ్లి చేసుకుంటారా తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తున్నారట. మొత్తం మీద అయితే 90,000 1,00,000 మంది పరారైతే 96,000 కేసులు నమోదైనాయట. ఇక పోలీసు వాళ్ళకి ఇప్పుడు ఇది ఒకటే పని,
ఇక్కడ ఎవరు లేచిపోయారు వాళ్ళని ఉరికి పట్టుకు రావాలి. అమ్మాయి ఇష్టానుసారంగానే పోతుంది, ఇంట్లో లెటర్ రాసి కూడా పోతుంది. కథం అమ్మ నాన్న పోతారు, మిస్సింగ్ కేసు పెడతారు. పోలీసులు మొత్తం వాళ్ళందరిని ఊరంతా గాలిచ్చి తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పుడు కౌన్సిలింగ్ చేయాలి. పోలీసులకు ఇది పెద్ద టాస్క్ అయిపోయింది. ఇలా లవ్లు చేయవాటికి ఇదే పెద్ద అది అయిపోయింది. సో వీరిలో 17 నుంచి 28 మధ్య వయసున్న వాళ్ళేనంట. మరి వాళ్ళే కదా లవ్లు చేసుకునేది. 80% దాకానైతే మొత్తం మీద ట్రేస్ చేసి పట్టుకొస్తున్నారు. కొంతమందిని పేరెంట్స్కి అప్పగిస్తే కొంతమందిని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టానికి వదిలేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా చిల్లపల్లి గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు, ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో ఎంపిక. పాలమూరు ప్యాకేజీ 3కి కొత్త అంచనాలు, వాస్తవాలకు తగ్గట్టుగా రూపొందించండి, అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు. ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాజెక్టులపై మంత్రి జూపల్లితో కలిసి సమీక్ష. సింగోటం గోపాల దిన్నె కెనాల్ జూపల్లి జట్టు రేలంపాడు సీపేజీల రిపేర్లకు నిర్ణయం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులలోని నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు చేపట్టే కెనాల్ ప్యాకేజ్ 3 పనులకు ఫ్రెష్గా ఎస్టిమేట్ తయారు చేయాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కొత్తగా ఎస్టిమేట్స్ను సిద్ధం చేసి శాంక్షన్ కోసం ప్రభుత్వానికి పంపాలని చెప్పారు. ప్యాకేజ్ 3కి సంబంధించి తొలుత 628 కోట్లతో అంచనాలను తయారు చేయగా పెరిగిన వ్యయ అంచనాలతో ఎస్టిమేట్ను అధికారులు 784 కోట్లకు పెంచారు. దీనిని ఆమోదం కోసం పంపగా ప్రభుత్వం తిరస్కరించింది. 628 కోట్లతో అంచనా ఎత్తే వ్యయం పెంచుతూ 784 కోట్లకు చేరిందట. అగో గట్లెట్లా మొత్తం మళ్ళీ ఒక్కసారి దాని ఎట్లా ఉందో ఆ డిజైన్ ఏంది, దాని కథ ఏంది, దాని కార్ఖానం ఏంది, ఖుద్దు పిన్ టు పిన్ తీసుకురారని చెప్పేసి మళ్ళొక్కసారి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సారు ఆర్డర్ చేసి వాళ్ళు పంపిందాన్ని రిజెక్ట్ చేసిందంట. ఆత్మహత్యాయత్నం చేసిన 4 మృతి. ఆత్మహత్యాయత్నం చేసిన 4 మృతి అంట. ఊరంతా అప్పులు చేసిన కొడుకులు గడ్డి మందు తాగి కుటుంబ బలవరణం. స్టాక్ మార్కెట్లో నష్టాలే కారణం. 4 మృతి చెందిరంట కొడుకు చేసిన అప్పులకు. తొక్కిసలాటలో నేను బాధ్యుణ్ణి కాదు, సంధ్యా థియేటర్ ఘటనపై కేసు కొట్టివేయండి, హైకోర్టులో నటుడు అల్లు అర్జున్ పిటిషన్. తొక్కిసలాటకు నేను బాధ్యుని కాదంటుండు. మరి తెలియాలి కదా, ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఆ మాత్రం ఉంటుంది కదా. మీరు రెచ్చగొట్టిరు కదా, ఓ నా ఆర్మీ నా ఫ్యాన్స్ అని, వాళ్ళని రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోతారు కదా. మీ అసొంటోళ్ళు సినిమా పేరు మీద కానీ బయట కూడా ఇసొంటి రెచ్చగొడుతున్నప్పుడు ఎట్లా బాధ్యుని కాకుంటుంటావు? నువ్వు వచ్చినందుకే ఆడయింది కదా, నువ్వు రాకుంటుంటే కాదు కదా ఆ తొక్కిసలాట. నువ్వు వస్తున్నట్టు, నువ్వు ఒక సెలబ్రిటీ కాబట్టి నువ్వు వస్తున్నట్టు కనీసం అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సో కోర్టు కురికిందట, మళ్ళా నాకు సంబంధం లేదని మీడియా ప్రతినిధిపై నటుడి దాడి. న్యూస్ కవరేజ్కి వెళ్తున్నాం సార్. మోహన్ బాబు నేను మొన్న దాడి చేసిన దానికి సంబంధించి అదొక తీన్మార్. తెలుగు మీడియం కనుమరుగు, బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు. ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఈసారి 1వ తరగతి నుంచి 0.33% తెలుగు మీడియం అడ్మిషన్లు. సర్కార్ బడుల్లోనూ 6.71% పరిమితం. 2008 నుంచి సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, 2014 తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం. ఈసారి గవర్నమెంట్ స్కూల్లో 10% లోపే తెలుగు అడ్మిషన్లు. రెండో తరగతిలో 11%, 7వ తరగతిలో 14%, 10వ తరగతిలో 24% తెలుగు. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ళలో అంతా ఇంగ్లీష్ మయమే. ఇక రాను కూడా మొత్తం ఈ తెలుగన్నా మాట్లాడతారో లేకపోతే ఇంగ్లీష్ అయినా. ఇప్పటికీ అమ్మ నాన్న పోయినాయి, మమ్మీ డాడీలు వచ్చేసినాయి. ఏ చిన్నపిల్లలను పట్టుకున్నా కూడా మా మమ్మీ డాడీ అని మాట్లాడతారు తప్ప అమ్మ నాన్న అని మాట్లాడారు. స్కూళ్ళలో మొత్తం ఇంగ్లీష్ విద్యనేనట. ఆ తెలుగును దూరం పెట్టేసిరట. 10% తెలుగు. మనం తెలుగు జాతి
తెలుగు భాష పండుగలు చేసుకుంటాం మనం. తెలుగు జాతి గొప్పతనం, తెలుగు జాతి తీయదనం అని మాట్లాడుకుంటాం. ఇవన్నీ మాటల వరకే. స్కూల్ విషయాలకు వచ్చేసరికి, పాఠ్యాంశ విషయాలకు వచ్చేసరికి వీళ్ళ దృష్టాంత తీయడ కాదు కదా, వేరే దేశానికి పోవాలి కదా. సో మొత్తం ఇంగ్లీష్ వైపే మొగ్గు చూపుతున్నారంట. పేరెంట్స్ కూడా అట్లనే ఉన్నారంట. పని చేయరు, తెలుగు పరీక్షలు తెలుగులో పెడితే అయిపోతుంది. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎలా? ఎగ్జామ్స్ తెలుగులో పెట్టిరు అనుకో, అధికారికంగా ప్రభుత్వమే, వాళ్ళు ఖచ్చితంగా తెలుగు నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా. 10 ఏళ్ల కింది వరకు తెలుగు మీడియం విద్యార్థులతో కలకలలాడిన బడులన్నీ ప్రస్తుతం ఆ మీడియంలో అడ్మిషన్లు లేక వెలవెలబోతున్నాయి. సర్కారు, ప్రైవేట్ ఎయిడెడ్ ఇట్లా స్కూలు ఏదైనా చదివేది ఇంగ్లీష్ మీడియమే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. తెలుగు మీడియంలో చేరే పిల్లల సంఖ్య వేళ్లపై లెక్క పెట్టాల్సిన దుస్థితి. ఈ ఏడాదిలో 1వ తరగతిలో తెలుగు మీడియం అడ్మిషన్లు దారుణంగా పడిపోయాయి. 1వ తరగతి సంబంధించిన ప్రైవేటు బడుల్లో జరిగిన మొత్తం అడ్మిషన్లలో 0.33% మాత్రమే తెలుగు మీడియం కాగా, సర్కారు బడుల్లోనూ 6.71% మంది మాత్రమే తెలుగు మీడియంలోకి అడ్మిషన్ పొందారు. ఇది లెక్క. రాష్ట్రంలో 41,628 పాఠశాలల్లో 59 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో సర్కారు బడుల్లో 22,63,000 మంది, ప్రైవేటు బడుల్లో 34.52 లక్షల మంది, ఎయిడెడ్ స్కూళ్లలో 62.738 మంది ఉన్నారు. సర్కారు బడుల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 22,63,491 మంది విద్యార్థుల్లో 4,08,662 మంది, 18% మాత్రమే తెలుగు మీడియంలో, 16,12,119 71.23% మంది ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతున్నారు. ఇక్కడ కుద్దు లెక్క కూడా ఇచ్చేసారు. రాష్ట్రంలో మొత్తం 41,000 బడులు ఉన్నాయి. ఇందులో 59 లక్షల మంది ఉన్నారంట. దాదాపు 59 లక్షల మంది ఉంటే ఇంట్లో తెలుగు చదివేతోళ్ళు ఎంత అంటే 16 లక్షలు. 59 లక్షల మందికి 16 లక్షల మంది మాత్రమే తెలుగు చదువుతున్నటువంటి పరిస్థితి. ఇంకోటి, పిల్లలకు మాతృభాష నేర్పించండి, సృజనాత్మక ఆలోచనకు మాతృభాషే కీలకం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తెలుగు సృజనాత్మక మార్పుకు మాతృభాషే కీలకం. తెలుగు మొత్తం తెలుగు నేర్చుకునే గ్రాఫ్ మొత్తం పడిపోయింది. అసలు స్కూళ్ళలో తెలుగు నేర్చుకునేది అక్కడ, మొదలయ్యేదే అక్కడ కాబట్టి స్కూళ్ళలోనే తెలుగు పడిపోయినట్టు పరిస్థితి. ఇక బస్సు బోర్డులు ఇక ఎక్కడైనా కూడా మొత్తం ఇంగ్లీష్లోనే రాసి పెడతారు కావచ్చు. ఎందుకంటే రాను వీళ్ళకి తెలుగు రాదు. తెలుగు రాకపోతే ఏమంటారు, రాష్ట్రాన్ని మార్చాల్సినటువంటి పరిస్థితి. ఐదేళ్లలో 50 కొత్త ఎయిర్పోర్ట్లు. 5 ఏళ్లలో 50 కొత్త ఎయిర్పోర్ట్లు అట. వచ్చే 5 ఏళ్లలో దేశంలో 50 కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో AI ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ను ఆయన ప్రారంభించారు. 5 ఏళ్లలో 50 కొత్త ఎయిర్పోర్ట్లు కట్టాలని చెప్పేసి కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుందంట. ఆర్టీసీ బస్సులో ఇక ఆన్లైన్ చెల్లింపులు. ఆర్టీసీ బస్సులో ఇకపై ఆన్లైన్లో చెల్లింపులు తీసుకోనున్నారు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంతో పాటు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులతో కూడా చెల్లింపులు చేసుకునే అవకాశం రానుంది. ఆర్టీసీ ఇప్పటికే 6,000 ఆటోమేటిక్ కలెక్షన్ మిషన్లను కొనుగోలు చేసింది. 6,000 ఆటోమేటిక్. ఇప్పటి నుంచి బస్సులో పోయినాక చిల్లర, తర్వాత పైసలు అని మంది అడుక్కునుడు, తర్వాత ఇంటి ముంగటనే చిల్లర పట్టుకొని వచ్చుడు, ఇది లేదు. బయట మొత్తం ఫోన్పే, ఏ దుకాణంలో ఫోన్ తీయాలి, స్కాన్ చేయాలి, కొట్టాలి. సో ఇప్పుడు ఆ ఫెసిలిటీ బస్సులలో కూడా వచ్చేసిందంట. సో దానికోసం అని చెప్పేసి ఆ మిషన్లు కూడా మొత్తం కొని తయారుగా పెట్టుకున్నారట. ఇక త్వరలోనే బస్సు ఎక్కి స్కాన్ చేసి అప్పుడే కూర్చోవచ్చు. ఇక దీని ద్వారా కొంత కండక్టర్లకు కూడా చిల్లర లేవనే తిప్పలో పోతుంది. టీఓఏ ప్రెసిడెంట్గా జితేందర్ రెడ్డి. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ టీఓఏ కొత్త ప్రెసిడెంట్గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డిని ఎన్నికయ్యారు.
జనరల్ సెక్రటరీగా పి మల్లారెడ్డి, ట్రెజరర్గా డి సతీష్ గౌడ్ గెలుపొందారు. యూపీఎస్సీలో రాజీవ్ సిబిల్స్ అభయాస్తం, అభ్యర్థుల సత్తా. 1,00,000 సాయం అందించిన 135 మందిలో 20 మంది ఇంటర్వ్యూకు ఎంపిక. చిరుదీపం కొండంత వెలుగునిస్తుందని రేవంత్ రెడ్డి ట్వీట్. రాజీవ్ సిబిల్స్ అభయాస్తం 1,00,000 రూపాయల సాయం అందిన వాళ్ళు 20 మంది దాకా ఎంటర్ అయ్యారంట. మంచు బ్రదర్స్ బైండ్ ఓవర్. రాచకొండ సిపి ముందు విడివిడిగా హాజరైన మంచు, విష్ణు, మనోజ్. ఇంటి పంచాయతీపై అన్నదమ్ముల వివరణ. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని సిపి వార్నింగ్. ఒక్కొక్కరి నుంచి 1,00,000 చొప్పున బాండ్. అనారోగ్యంతో హాజరు కాని మోహన్ బాబు. పోలీసులు అదుపులో ఫామ్ హౌస్. మేనేజర్ కిరణ్, మరో వ్యక్తి విజయ్ రెడ్డి. జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు. హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్. ఫిల్మ్ ఛాంబర్ రాచకొండ సిపి ఆఫీస్ ముందు నిరసన. హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆఫీస్ ముందు నిరసన చేస్తున్నారు. ఇక వీళ్ళ దగ్గర నుంచి 1,00,000 రూపాయల బాండ్ తీసుకొని లాండ్ అండ్ ఆర్డర్ ఎటువంటి ఇష్యూ చేయకుండా ఉండాలని చెప్పేసి, ఇక మోహన్ బాబుకు బీపీ ఎక్కువైతే దవాఖానలో షరీకై ట్రీట్మెంట్ పొందుతున్నాడు. సో ఇద్దరు అన్నదమ్ముల మధ్య మాత్రం బాండ్ రాసుకొని వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివార్లో అనర్హులకు అసైన్ చేసిన భూమి అధికారం ఉందని అసైన్ చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ అనుచరుల భూభాగోతం. గత ప్రభుత్వ హయాంలో 250 ఎకరాల కబ్జా. 4 మండలాల నుంచి ఫిర్యాదులు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మొదలైన ఎంక్వైరీ. బీఆర్ఎస్ నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇది అంతున్నదే. మళ్ళీ ఇది ఒక కొత్త పంచాయతీ ఎత్తుకున్నట్టే. జస్ట్ మళ్ళీ దీంతో పొద్దు గడపడం కోసమే. ఇంతకుముందుకు వచ్చిన కాళేశ్వరం కుంగింది, 1,00,000 కోట్లు తిన్నరు అది ఆయన. తర్వాత ఫోన్ ట్యాపింగ్లో ఈయన ఉన్నాడు, ఆయన హస్తం ఉంది, ఈ పోలీసు, ఆ డీజీపీ, ఆయనే అది ఆయన. నిన్న మొన్నటి దాకా ఈ ఫార్ములా కార్ రేసింగ్లా 50 కోట్లు తిన్నాడు అని చెప్పేసి అది ఆయన. ఇంక ఇప్పుడు ఇది ఒకటి. మరి వీళ్ళ మీద ఇప్పుడు అధికారం వీళ్ళ దగ్గరనే ఉంది, ఆరోపణ మోపేది వీళ్ళే. ఎంక్వైరీ చేయాలి కదా. బయటకు వచ్చి ప్రెస్ మీట్లు బట్టి చెప్తే ఏమొస్తుంది? ఒక అధికారులను నియమించి ఎంక్వైరీ చేసి దాన్ని ఏందో తేల్చాలి కదా. కానీ ప్రజలను డైవర్ట్ చేయడం కోసం. ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్. వెంటాడుతున్న అప్పులు, మంత్రులకు తిప్పలు. పాత బిల్లులు క్లియర్ కావట్లే, కొత్త పనులకు శాంక్షన్ రావట్లే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైళ్లు ఆగడంతో మంత్రుల నిస్సహాయత. ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్లుల విషయంలోనూ ఇదే సీన్. ఆదాయంలో అత్యధిక జీతభత్యాలు గత సర్కార్ అప్పులకే. గత ప్రభుత్వం చేసిన అప్పులు కాంగ్రెస్ సర్కార్కు పెనుశాపంగా మారాయి. సుమారు 7 లక్షల కోట్ల పాత అప్పులకు, వాటికి నెల కట్టాల్సిన కిస్తీలకు తోడు గత బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన 40,000 కోట్ల బిల్లులు ఆర్థిక శాఖకు గుదిబండలా తయారయ్యాయి. దీంతో కాంగ్రెస్ వచ్చాక చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు, ఉద్యోగాలకు చెల్లించాల్సిన బిల్లులు ఆర్థిక శాఖలో భారీగా పేరుకుపోయాయి. చేసిన పనులకు నిధులు రాక, కొత్త పనులకు ఆమోదం లభించక ఆయా శాఖల మంత్రులు తలపట్టుకుంటున్నారు. సీఎంతో పాటు మంత్రులు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు హామీలు ఇస్తున్న పనులను మాత్రమే మోక్షం కలగడం లేదు. హామీలు ఇస్తున్న పనులకు మోక్షం కలగడం లేదంట. ప్రతి నెల ఆదాయం, వ్యయం ఇలా. ఆదాయం 17,000 కోట్లు. అప్పుల వడ్డీలు, కిస్తీలు 6,500 కోట్లు. ఉద్యోగాల జీతాలు, పెన్షన్లు 5,000 కోట్లు. ప్రతి నెల ఖర్చు, నిర్వహణ కలిపి 22,000 కోట్లు. ఆదాయం, ఖర్చు మధ్య తేడా 5,000 కోట్లు. నెలకొచ్చేది 17,000 కోట్లు అంట. ఇక గత సర్కార్ ఉన్నాడు కదా మన సార్, పెద్ద సార్ కేసీఆర్ సార్, మొత్తం నేను అది చేసిన ఇది చేసిన అని చెప్పేసి, తెలంగాణ తెచ్చిన అని చెప్పేసి మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా సుమారు 7 లక్షల కోట్ల అప్పులు చేసిండంట. ఇక మరి ఎవరు కడతారని చేసిండో, ఎట్లా చేసిండో, ఎవరి ఇల్లు దోషి కడదామని చేసిండో. కానీ
ఉద్యోగాలకు జీతాలకు 5,000 కోట్లు, ప్రతి నెల ఖర్చు 22,000 కోట్లు, ప్రతి నెల ఖర్చు వచ్చి 22,000 కోట్లు అవుతుందట. ఇక్కడ వచ్చేది 17,000 కోట్లే. ఆదాయం ఖర్చు మధ్య తేడా 5,000 కోట్లు. ఇంకా మిగతా 5,000 కోట్లు నెలకు ఇంకా అప్పే తేవాలి నడవాలంటే. అందుకని చెప్పేసి ఇక వీళ్ళేమనుకున్నారు, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేసినారు. ఏడికి పోతాడా, ఏది పడితే అది హామీలు ఇచ్చేసినారు. ఎందుకంటే ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకున్నారు. లంకె బిందెలు లేవు కదా, అంత డొల్ల అయిపోయింది. కాబట్టి ఇప్పుడు తలకాయలు పట్టుకుంటున్నారు. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి విషయాలు. రైట్, ఇక మనం దిశ పేపర్ చూసుకుంటున్నట్లయితే భర్తపై భార్య తప్పుడు కేసులు పెడితే వేధించినట్లే. మహిళల రక్షణ కోసమే వరకట్న వ్యతిరేక చట్టం. గొంతెమ్మ కోరికలు తీర్చుకునేందుకు దీని ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇది 100% నిజం. ఇలాంటి కేసుల్లో విచారణ సజావుగా సాగాలి. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలం. సుప్రీంకోర్టు. భర్త అతని కుటుంబ సభ్యులపై భార్య అనవసరంగా కేసులు పెడితే అది వేధింపుల కేసు కిందికే వస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వరకట్న వ్యతిరేక చట్టం గృహహింస, వరకట్న వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కోసమని, కానీ ఈ మధ్య చాలామంది మహిళలు తమ గొంతెమ్మ కోరికలు నెరవేర్చుకోవడానికి దీని ఆయుధంగా వాడుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేసింది. చట్టాలు మారాలి. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా. భర్తపై తప్పుడు కేసులు పెడితే భార్య వేధించినట్లే. ఏమవుతుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. సో ఒకవేళ అనుకుందాం భార్యాభర్తలకి ఇద్దరికి ఘర్షణ వచ్చింది, నిజంగానే ఆ అబ్బాయి తప్పు చేసిందని కోసేపు అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తారంటే సక్కబోయి భర్త, అమ్మ, నాన్న, వీళ్ళ అక్కలు, అన్న ఎంతమంది ఉంటే అంతమంది మీద 498 DVC మొత్తం ఇవన్నీ కేసులు పెట్టేస్తూనే ఉంటారు. డౌరీ ప్రివెన్షన్, DP యాక్ట్. ఒకవేళ తప్పు చేసిన భర్త అయితే కుటుంబ సభ్యులను మొత్తం ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇలా కసి తీర్చుకోవాలి కదా. తర్వాత గొంతెమ్మ కోరికలు తీర్చనీకి ఇప్పుడు ఎంత దారుణంగా తయారైంది ఈ కుటుంబ సంబంధాలు, ఈ వివాహ వ్యవస్థ. అంటే అసలు ఇక్కడ అమ్మాయే రూల్ చేయాలి, లేదంటే కేసులు. నువ్వేమన్నాను, నువ్వు మంచి చెప్పు, అది మంచి ఆమె స్వీకరించలేకపోతే కేసే. అంటే కేసే, అంటే కేసే. పోలీసు వాళ్ళు చక్క ఏం లేదు, అమ్మాయి 2 కన్నీళ్ళు తీయంగానే కొంచెం నటించంగానే అక్కడ ఎంతవరకు ఫ్యాక్ట్ ఫైండ్ ఉంటుంది, ఫ్యాక్ట్ ఫైండే ఉండదు. వచ్చి రాస్తుంది, పోగానే కథం FIR చేసి కోర్టుకి పంపించుడే పోలీసు వాళ్ళది. ఖుద్దు సుప్రీంకోర్టే చెప్తుంది తెలంగాణ ఫెయిల్ అని చెప్పేసి. ఎంతమంది తెలుసా? సరే ఓకే, ఇప్పుడు ఇక్కడ అమ్మాయి కేసు పెట్టింది. అమ్మాయి కేసు పెట్టిన తర్వాత ఈ అమ్మాయి తప్పుడు కేసు పెట్టిందని చెప్పేసి కోర్టులో ప్రూఫ్ అయిన తర్వాత ఈ అమ్మాయి మీద కేసు కావాలి కదా తిరిగి. ఇష్టానుసారంగా తన వ్యక్తిగత స్వేచ్ఛ కోసం, తన ఇండిపెండెంట్ లైఫ్ కోసం ఇక్కడ అబ్బాయిల జీవితాన్ని, అబ్బాయిల కుటుంబాల జీవితాన్ని కోర్టు పాలు చేస్తున్నారు అమ్మాయిలు. ఇది వాస్తవం 100%. అరే అంటే కేసే, అంటే కేసే. కోర్టులో కుప్పలు పడి ఉన్నాయి. ఏళ్ళకేళ్ళు తెగుతలేవు డైవర్స్ పంచాయతీలు. అట్లా తయారయ్యారు. మరి ఈ ఇంతకుముందుకున్న ఈ కుటుంబ వ్యవస్థలో కనీసం అటు 4 పెద్దలు, ఇటు 4 పెద్దలు కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అవి లేవు. ఇంతకుముందుకు చూసినాగా 1,00,000 మంది పరారు అయిన వాళ్ళకి ఏంటి, 2 రోజుల తర్వాత ఘర్షణ వస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఈ ఘర్షణ కూడా ఇంకా వేరే విషయాలు ఉంటాయి, ఈగో ఇష్యూసే ఉంటాయి. ఈగో ఇష్యూస్ వల్లనే అమ్మాయి వెళ్ళిపోతుంది, పోతే ఉత్తగపోదు. ఈమెకి ఇష్టం లేకపోయినా కూడా ఉత్తగపోదు, ఓ కేసు వేసిపోతుంది. ఇక దీంతో కొట్టుమిట్టాడుతుండాలి అబ్బాయి కుటుంబం. ఇక అయిపోయి సముద్రంలో దుంకినట్టే.
అమ్మాయితో మాట్లాడిన కేసే, అమ్మాయికి ఫోన్ చేసిన కేసే, అమ్మాయి ఇంటికి పోయిన కేసే, అమ్మాయిని మందలిచ్చిన కేసే. ఇక నువ్వు ఒక్కసారి నీ ఇంటికి వెళ్ళి పోయిందంటే ఈ అమ్మాయి మీ భార్య కాదన్నట్టే, లేదంటే నువ్వేం చేసినా కూడా కేసే. లేదు తన ఇష్టం ఉన్నప్పుడు మళ్ళీ వస్తుంది, తన ఇష్టం ఉన్నప్పుడు పోతుంది, తన ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది. ఇక్కడ ఒక ఆట వస్తువు ఒక అబ్బాయి. ఇట్లా తయారయ్యారు సమాజం. వరకట్నం ఇట్లా తప్పుడు కేసులు పెడితే వేధించినట్టే అని చెప్పేసి గుద్దు సుప్రీంకోర్టే చెప్తున్నటువంటి పరిస్థితి. మందు మంచింగ్కు 50,000 కోట్లు, 10 ఏళ్లలో సర్కారుకు పన్నుల ద్వారా 1.6 లక్షల కోట్లు. రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు 130 కోట్ల మద్యం విక్రయాలను, ఒక్కో బీరుపై సర్కారు ఆదాయం 95 రూపాయలు. మందు మంచింగ్ పైన 50,000 కోట్లు వస్తుందంట. ఒక్క బీరు పైన సర్కారు ఆదాయం 95 రూపాయలు. మనం ఒక బీరు తాగితే దాంట్లో గవర్నమెంట్కి పోయేది 95 రూపాయలు. ఇక మరి తాగుర్రి అని చెప్పేసి బెల్ట్ షాపులు ఓపెన్ చేయకపోతే ఎట్లుంటుంది? బతికేదే దీని మీద కదా. మన రాష్ట్ర సర్కారు మొత్తం బతికేదే మందు మీద. ఈ మందుతో పాటు మీదికెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్ల పేరు మీద ఫైన్ల మీద. సెక్రటరియట్లో ఫేషియల్ రికగ్నిషన్ నేటి నుంచి అమల్లోకి. యాప్ అటెండెన్స్ ద్వారానే వేతనాలు చెల్లింపు. ఉన్నతాధికారుల నుంచి అవుట్సోర్సింగ్ స్టాఫ్ వరకు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాలు జారీ. ఏటీఎం నుంచే పీఎఫ్ డబ్బులు వచ్చే ఏడాది నుంచి విత్డ్రా సౌకర్యం. కార్మిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం. ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు సులభతరం సేవలు. ఇప్పటికే ప్రారంభమైన అప్గ్రేడింగ్ పనులు. కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత దావ్రా వెల్లడి. రాష్ట్రం అప్పు 4.28 లక్షల కోట్లు, జిఎస్డిపి 15 లక్షల కోట్లు, తలసరి ఆదాయం 3.56 లక్షల కోర్స్ ఆర్బీఐ నివేదికలో వెల్లడి. సో మిత్రులారా, ఇదండి మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.